హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా మీకే స్తోత్రం. సర్వ సృష్టికి కారణభూతుడా యేసయ్యా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయన. మరొక ఆదివారం తండ్రి మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుని మీ వాక్యం వినే అవకాశాన్ని మాకు దయచేసినందుకే మీకే వందనాలు, స్తోత్రం నాయన. గత వారం అంతా మీ యొక్క రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మహోన్నతుడా మీ యొక్క సన్నిధిని మీ యొక్క ఆత్మను మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. లైవ్ చూసిన ప్రతి ఒక్కరి మీద మీ యొక్క సన్నిధిని మీ యొక్క పరిశుద్ధ ఆత్మను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబం మీద ప్రతి గృహాల మీద మీ యొక్క రక్తపు అగ్ని కంచెను వేసుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిలో దేవా తండ్రి మీ యొక్క సన్నిధి సమాధానం సంతోషంతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి మేము స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతుల మీద ఆశీలకమ్మని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. తండ్రి వాక్య భాగం ద్వారా మీరు మాతో నాతో అందరితో మాట్లాడిన ఆయన వాక్య గ్రహింపుతో ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ ఆత్మ కార్యములు జరిపించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతు 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 జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే ఆరాధింతు నిన్నే నే
జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతు 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 గీతే హల్లెలూయా గానం సునమం మధుమిదే నిత్యం స్తోత్రము ఈ గానోనికే గీతే హల్లెలూయా గానం సునమం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గానోనికే గీతే హల్లెలూయా గానం సునమం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గానోనికే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే ప్రయాసలేదుగా యేసు తోడుగా మాతో నడువగా భయమే లేదుగా ప్రయాసలేదుగా యేసు తోడుగా మాతో నడువగా భయమే లేదుగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే క్రీస్తుని వేడగా మార్గం తానెగా సత్యం రూఢిగా జీవమునియగా క్రీస్తుని వేడగా మార్గం తానెగా సత్యం రూఢిగా జీవమునియగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం
స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసు నామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసు నామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసు నామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం ఈ గానము శ్రీ యేసుకే ఈ గానము శ్రీ యేసుకే I give you praise for you deserve it. I give you praise for what you have done. I give you praise for you are able. I give you praise till I overcome. I give you praise when the sun is shining. I give you praise in the dark of night. I give you praise when the battle rages. I give you praise till it works it out. Shout of the King is among us. God is here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. I give you praise for you deserve it. I give you praise for what you have done. I give you praise for you are able. I give you praise till I overcome. I give you praise till the sun is shining. I give you praise in the dark of night. I give you praise when the battle rages. I give you praise till it works out right. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him in
praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. హల్లెలూయా. నా కన్నులెత్తి వేచి ఉందును, నా చేతులెత్తి ఆరాధింతును యేసును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. నా కన్నులెత్తి వేచి ఉందును, నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. నా కన్నులెత్తి వేచి ఉందును, నా చేతులెత్తి ఆరాధింతును యేసును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. నా అంతరంగమున సర్వమా శక్తిగల నామమును స్తుతించు, నా జీవముతో సన్నిధింతును, అభిషక్తుడైన ప్రభువుకు అర్పణింతును. నా అంతరంగమున సర్వమా శక్తిగల నామమును స్తుతింతును, నా జీవముతో సన్నిధింతును, అభిషక్తుడైన ప్రభువుకు అర్పణింతును. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. నా కన్నులెత్తి వేచి ఉందును, నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. నా కన్నులెత్తి వేచి ఉందును, నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. నీవే చేయుందును నీ సన్నిధానముకై, నీవే చేయుందును నీ ప్రసన్నత కోర
ఉత్సాహధ్వనులతో స్తుతి నిత్యం చేసేదన్ మహిమా ఘనత యేసుని నామముకే 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 ఉత్సాహధ్వనులతో స్తుతి నిత్యం చేసేదన్. స్తోత్రం నాయన. మహిమ ఘనత ప్రభావములు మీకే ప్రభా. మహిమ మహిమ మీకే తండ్రి. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు మా స్తుతుల మీద ఆశీనులైన మా ప్రభా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క గొప్ప సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకే మీకే వందనాలు, స్తోత్రములు నాయన. వాక్య భాగంలోకి మేము వెళ్ళుచుండగా నాయన మాన స్వరాన్ని మరుగుపరిచి ఆత్మ స్వరం ద్వారా మీరు మాతో నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. వాక్య గ్రహింపును వాక్యానుసారంగా నడుచుకునే అనుభవం మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ యందు భయభక్తి గల ఆత్మను ప్రతి ఒక్కరి మీద ఉంచమని వేడుకుంటున్నాం నాయన. చూస్తున్న ప్రతి ఒక్కరిలో నీ యొక్క భయమును దేవా తండ్రి వాక్యానుసారంగా నడుచుకునే అనుభవం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రోగ్రాం అంతటికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మహాదేవుని మహాకృపను బట్టి మరి ఈ క్షణము వరకు మనం అందరం కూడా సజీవులుగా ఉండటాన్ని బట్టి దేవునిని ఎంతగానో స్తుతిస్తూ మరొక ఆదివారం మీకు వాక్య సందేశాన్ని అందించడానికి ప్రభు కృపను బట్టి మరి మేము నిలబడి ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ దినము మన వాక్య ధ్యానము దుర్మార్గులు శిక్షను తప్పించుకోగలుగుతారా? దుర్మార్గులు శిక్షను తప్పించుకోగలుగుతారా? మొదటగా మనం ఆలోచన చేద్దాం. దుర్మార్గతల గురించి బైబిల్ గ్రంథము ఏమని తెలియజేస్తుంది? దుర్మార్గులు ఎవరు? దుర్మార్గులకు వచ్చేటువంటి శిక్ష ఏ విధంగా ఉంటుంది మనం ఆలోచించాం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దుర్మార్గతను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు, దుర్మార్గమైన లేదా దుష్టత్వానికి సంబంధించినటువంటి లేదా ప్రజలను బాధ పెట్టి ప్రజలను దోచుకునేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కొనసాగుతున్నారో వారిని గురించి వాక్యం మాట్లాడుతుంది. ప్రజలు వారి యొక్క ప్రవర్తన అంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి విధంగా మార్చబడినప్పుడు, ప్రజలు చేసేటువంటి పనులన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దేవుని మాటకు వ్యతిరేకంగా ఎవరైతే దుర్మార్గతను అనుసరించి నడుచుకుంటున్నారో వారందరినీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఏమనంటే వారిని హెచ్చరించడానికి మొదట కరువుని దేవుడు పంపిస్తాడట, తరువాత రోగమును పంపిస్తాడట, తరువాత శత్రువులను పంపిస్తాడట, ఆ తరువాత ఖడ్గాన్ని పంపిస్తాడట. ఈ 4 కూడా దేనిని సూచిస్తున్నాయనంటే కరువు వారు పండిస్తున్నటువంటి పంటలన్నీ కూడా నాశనం అవుతాయని, వారికి జీవాధారమైనటువంటి ఆహారమును వారికి లేకుండా చేయడం ద్వారా వారిలో ఏదైనా మార్పు వస్తుందేమో అని మొదట దేవుడు ప్రయత్నం చేస్తాడు. రెండవదిగా ఆయన రోగమును పంపిస్తాడట మనుషులపైకి. ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా కరోనా అనేటువంటిది ఆ వైరస్ ఏ విధంగా అయితే ప్రభావం చూపుతుందో, అలాగే దేవుడు దుర్మార్గత పెరిగిపోయినప్పుడు ప్రజలపైకి రోగమును పంపిస్తాడు. ఇది 2వ హెచ్చరికగా పరిగణించబడతాం. ఈ రోగము
ప్రజలందరినీ కూడా భయానికి అలాగే మరణానికి కూడా తీసుకొని వెళ్తారు. ఇక్కడ కూడా ప్రజలు మార్పు నొందకపోతే దేవుడు శత్రువుని వారి మీదకి పంపిస్తారంటారు. శత్రువు అనగా బానిసలుగా వీరిని మార్చబడి వీరు బానిస బ్రతుకులు బ్రతికేటువంటి పరిస్థితుల్లోనికి వారిని నెట్టివేస్తారంటాడు. ఇది కూడా వారికి సరిపోకపోతే, అంటే దుర్మార్గులు మారు మనసు కలిగి ఉండకపోతే, నాలుగవదిగా ఖడ్గాన్ని పంపిస్తారంటాడు. ఖడ్గము అనంటే ఇక మరణమే. దుర్మార్గుల విషయంలో దేవుడు మాట్లాడు. దుర్మార్గులకు ఎటువంటి శిక్షలు ఉంటాయి అనంటే కరువు, రోగము, అలాగే శత్రువు, అలాగే ఖడ్గము. దుర్మార్గుల మీదకి దేవుడు ఇన్ని రకాలైనటువంటి శిక్షలను పంపబోతున్నాడు. దీనికి కారణం ఏమిటంటే దేవుడు ఏ వ్యక్తిని కూడా నాశనము చేయాలని ఆశపడటం లేదు. ఆయన మొదట హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, రెండవదిగా హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మూడవసారి కూడా హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నాలుగవసారి ఆయన ఖడ్గాన్ని పంపుతాడు. అసలు దుర్మార్గులు ఎవరండి? దుర్మార్గతను గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? దుర్మార్గతను గురించి ఆలోచన చేస్తే అది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వముగా కనబడుతుంది, క్యారెక్టర్ గా కనబడుతుంది. ఆ వ్యక్తులు చేసేటువంటి పాపం, అన్యాయం, అవినీతి, అక్రమం, అనైతికం, లంచగొండితనం, ఇవన్నీ కూడా తప్పు అని తెలిసినా కూడా ఇందులో ఇంకా చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనందరికీ తెలుసు, మనం ప్రతిదినము వార్తల ద్వారాను లేదా న్యూస్ పేపర్ ద్వారాను చాలా రకాలైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఇందులో రకరకాలైనటువంటి హత్యలు, మానభంగాలు, మోసాలు, అలాగే మనకు అసలు ఆలోచనలో కూడా లేనటువంటి భయంకరమైనటువంటి ప్రభుత్వ అవినీతి, ఇవన్నీ కూడా మనం ప్రతి దినము ఏదో ఒక విధంగా వింటూ ఉన్నాం. ఇవన్నీ తప్పని అవి చేస్తున్నటువంటి వారికి తెలియదా అనంటే వారందరికీ తెలుసు. దేవుని ఉగ్రత ఎందుకు వస్తుంది అనంటే మనుష్యులు తప్పు అని తెలిసిన, పాపం అని తెలిసిన, వారి అంతరాత్మ వారిని గద్దిస్తూ ఉన్న ఆ గద్దింపుల విషయమే వారు ఏమాత్రము కూడా లెక్క చేయక వారు కేవలము స్వలాభాపేక్ష, అలాగే శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క సంతోషము కొరకు మాత్రమే వారందరూ కూడా దుర్మార్గతను వెంబడిస్తున్నారు. దుర్మార్గతను వెంబడించేటువంటి వారందరి విషయంలో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష రావటంలో ఎటువంటి అభ్యంతరకరమైనటువంటి పరిస్థితి కూడా లేదు. దుర్మార్గుల్ని శిక్షించవలసినటువంటి బాధ్యత దేవుని పైన ఖచ్చితంగా ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులను మనం చూస్తున్నాం. ఎవరైనా దొంగతనం చేసినా, హత్య చేసినా, మానభంగం చేసినా, మోసం చేసినా, వీటన్నిటికీ కూడా రకరకాలైనటువంటి ఇండియన్ పీనల్ కోడ్స్ ఉన్నాయి. అంటే మనకి రాజ్యాంగంలో తప్పు చేసినటువంటి వారికి ఎటువంటి శిక్ష వేయాలో ఆ శిక్షకు సంబంధించినటువంటి ఆ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటిది మనకు. అలాగే దేవునికి కూడా ఏ పాపానికి ఎటువంటి శిక్ష వేయాలి అనేటువంటిది దేవుని దగ్గర కూడా కొన్ని లా, అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులు ఆయన నిర్ణయించారు. దుర్మార్గుడు తన యొక్క దుర్మార్గతను గురించి ఆలోచన చేయకుండా ఆ దుర్మార్గతలోనే తాను కొనసాగుతూ అందులో మరింత అభివృద్ధి చెందడానికి ఏ వ్యక్తులైతే ప్రయత్నం చేస్తున్నారో దేవుడు వారిపైకి ఖచ్చితమైనటువంటి ఉగ్రతను పంపిస్తానని ఆయన సెలవిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా భయంకరమైనటువంటి దేవునికి ఉగ్రతకు కారణమైనటువంటి ప్రవర్తనను ప్రజలందరూ కూడా కలిగి ఉన్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దయచేసి మీరు గనక మనస్సు పెట్టి ఆలోచించగలిగితే దేశములోను ప్రపంచములోను భయంకరమైనటువంటి దుర్మార్గతతో కూడినటువంటి పరిపాలన, ప్రజల యొక్క ప్రవర్తన మనకు కనబడుతుంది. ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి, ప్రజలు అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పు, పాపం, ఇది అన్యాయము, అక్రమము, అవినీతి అని తెలిసినా కూడా దానిని వెంబడిస్తూ, దాని విషయమై సంతోషిస్తూ, దానిలోనే అభివృద్ధి చెందడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు.
వారి గురించి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 1-4 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవించెను. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 1-4 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 1-4 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవించెను, నరపుత్రుడా ప్రకటింపుము, దేశమునకు అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చియే ఉన్నది. ప్రభువుకు యెహోవా సెలవించుచున్నాడు, ఇప్పుడు నీకు అంతము వచ్చియే ఉన్నది. నా కోపము మీ మీద తెప్పించును, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను. హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుండును, నేను యెహోవానైనున్నానని నీ వెరుగునట్టు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను. నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిత్తును. నువ్వు చేస్తున్నటువంటి దేవునికి అసహ్యకరమైనటువంటి ప్రవర్తన అంతటిని బట్టి దేవుడు నీ మీదకి తన ఉగ్రతను పంపిస్తాను అని తెలియజేస్తున్నాడు. మనుష్యుల యొక్క ప్రవర్తనను బట్టే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష ఈ భూమిపైకి రాబోతుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా దేవుని ఉగ్రత దుర్మార్గులపైకి ఎలాగ రాబోతుందనంటే, మొట్టమొదటిగా కరువు రాబోతుంది, రెండవదిగా రోగము రాబోతుంది, మూడవదిగా శత్రువులను దేవుడు పంపించబోతున్నాడు, నాలుగవదిగా ఖడ్గమును పంపించి చంపబోతున్నాడు. దుర్మార్గులకి ఇటు శిక్ష తగినదేనా అనంటే అది ఖచ్చితంగా తగినదనే మనం ఆలోచించాలి. ఎందుకంటే దుర్మార్గులు వారి దుర్మార్గతను గురించి తెలుసుకున్నప్పటికీ కూడా వారు ఆ దుర్మార్గతలోనికి బయటికి రావాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేయడం లేదట. వారు అందులోనే కొనసాగుతూ, అందులోనే సంతోషిస్తూ, అందులోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. పాపము చేస్తూనే ఉన్నారు, లంచగొండులు లంచము తీసుకుంటూనే ఉన్నారు, అన్యాయము చేసేవాడు అన్యాయము చేస్తూనే ఉన్నాడు, మోసము చేసేవాడు మోసము చేస్తూనే ఉన్నాడు. మరి దేవుని యొక్క వాక్యము వారి దగ్గరికి వచ్చినా కూడా వారెందుకు మరి దేవుని తట్టు తిరగటం లేదు అనంటే, వారు దుర్మార్గతను ప్రేమిస్తున్నారు. కాబట్టి దుర్మార్గులైనటువంటి దుర్మార్గతను అనుసరించేటువంటి వారి జీవితంలో దేవుడు తన యొక్క తీర్పుని పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనంలో తెలియజేయబడుతా ఉంది. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం, న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. మనుషులంట వారి అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించుకోవడానికి న్యాయ అన్యాయముల గురించి ఆలోచన చేయక న్యాయమును ఘోరమైనటువంటి అన్యాయముగా మార్చుతున్నారట. ఘోరమైనటువంటి అన్యాయముగా. మనందరికీ తెలుసండి మన లోకం ఎలా ఉందో, మనం ఎలా ఉన్నామో. మనం ఏ ఆఫీస్కి వెళితే ఆ ఆఫీసులో మనకి జరగవలసినటువంటి పని జరుగుతుందో లేదో, మన పని మనం చేయించుకోవడానికి మనము లంచాలు ఎలా ఇవ్వవలసి వస్తుందో, ఆ లంచము ఇవ్వటం అనేటువంటిది మనము పాపమని, నేరమని మనం అడుగుతుంటే మనలనే తిరిగి అపహాస్యము చేసేటువంటి స్థితిలో మన ప్రభుత్వ అధికారులు, అలాగే మన పరిపాలకులు కూడా అలాగే ఉన్నారు. ఏదైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, లోకమంతా కూడా భ్రష్టత్వముతోటి, దుర్మార్గతతోటి, న్యాయమును ఘోరమైనటువంటి అన్యాయముగా, నీతి ఫలమును ఘోర దుర్మార్గతగా మార్చినటువంటి పరిస్థితిలో లోకమంతా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో లోకం ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ఇటువంటి కరోనా లాంటి పరిస్థితులను కలగజేయటంలో అభ్యంతరం ఏమిటో మనం ఆలోచించాలి. ఆయన ఉగ్రత కనబరుస్తున్నప్పుడు బుద్ధిమంతుడు
ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఇంటిలోనే దాగి ఉంటాడట. బుద్ధి లేని వాడు ఇంకా అన్యాయమైనటువంటి సంపాదన కొరకు బయటికి పరిగెడుతుంటాడట. అట్టి స్థితిలో మనుషులందరూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, న్యాయమును ఘోరమైనటువంటి అన్యాయంగా మార్చారు, నీతి ఫలమును ఘోర దుర్మార్గతగా మార్చివేశారు. మరి ఇటువంటి వ్యక్తులపైకి మరి దేవుని ఉగ్రత రావడంలో తప్పేమిటో మనం ఆలోచించాలి. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడుతుంది. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడుతుంది, కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును, నేను కత్తి దూసి మిగిలిన భాగమును 4 దిశలా చెదరగొట్టి తరుముదును. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో ఆయన తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా దుర్మార్గుల యొక్క దుర్మార్గత ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాడు. లోకమంతా కూడా న్యాయమును అన్యాయంగా మారుస్తుంది, నీతిని అవినీతిగా మారుస్తుంది, పాపమును అదే సరైనటువంటిదని రుజువుపరిచేటువంటి ప్రయత్నాలు లోకమంతా చేస్తుంది. మోసము చేసి అదే తన తెలివితేటలుగాను గొప్పతనంగాను పరిగణించుకుంటున్నటువంటి మనుషులను మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులు ఎవరైతే కలగజేస్తున్నారో వారందరినీ దండించడానికి దేవుడు కరువుని పంపిస్తున్నాడట. ఆ కరువు ద్వారా దాదాపు 3వ భాగము నశించిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కరువు అనేటువంటిది ఇది మొట్టమొదట హెచ్చరికగా, వార్నింగ్ లాగా మనకు కనబడుతుంది. దేవునికి వ్యతిరేకముగా మనుషులు ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటారో, దేవుని నీతిని అవినీతికి, దేవుని న్యాయమును అన్యాయములకు ఎవరైతే మారుస్తూ ఉంటారో వారందరి మీదకి మొదటగా కరువు దేవుడు పంపించి వారిలో ఏదైనా పశ్చాత్తాపము కలుగుతుందేమో, వారిలో ఏదైనా మారు మనసు కలుగుతుందేమో అని దేవుడు ప్రయత్నం చేస్తాడు. దానిని ఎవరైతే అంగీకరించక, మారు మనసు పొందక ఇంకనూ పాపములోనే, ఇంకనూ దుర్మార్గతలోనే కొనసాగుతుంటారో వారిపైకి దేవుని ఉగ్రత మరింత బలముగా రాబోతుంది. రెండవదిగా ఆయన రోగమును పంపిస్తానంటున్నాడు. ఆ రోగము ఏ విధంగా ఉండబోతుందనంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కరోనా లాగానే అనేక రకాలైనటువంటి వైరస్లు భూమి మీద మనుషులను ప్రాణాపాయ స్థితికి తీసుకొని పోబోతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనుషుల యొక్క దుర్మార్గతే. న్యాయమైనటువంటి స్థితిని అన్యాయములకు మార్చేటువంటి పరిస్థితే. ఎందుకు మనుషుల యొక్క ప్రవర్తనలో మార్పు రావటం లేదనంటే, వారు దుర్మార్గతను ప్రేమిస్తూ దుర్మార్గతలోనే కొనసాగటానికి ఇష్టపడుతున్నారు. వారి పరిస్థితులన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నారు తప్ప దేవుని ఉగ్రతను వారు గమనించలేకపోతున్నారు. దేవుని ఉగ్రతను బట్టి వారికి నాశనము కలుగుతుందని లోకము గ్రహించలేకపోతాం. ఇష్టానుసారంగా తిరుగుతున్నా, ఇష్టానుసారమైనటువంటి పనులు చేస్తున్నా. అది తప్పు అని అంటే ఎవరైతే తప్పు పడుతున్నారో వారిని అపహాస్యము చేసేటువంటి స్థితిలో ఉంటారు. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నరపుత్రుడా, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువును పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. ఇది మొదటి దేవుని హెచ్చరిక. ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువును పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేసేదను. కరువు వచ్చినప్పుడు లేదా తెగులు వచ్చినప్పుడు మనుషులందరూ కూడా దేవుని పైన సనగటం అనేటువంటిది సహజంగా కనపడుతుంది. వారి తప్పుల గురించి మాట్లాడటం లేదు, వారి పాపపు తలంపుల గురించి మాట్లాడటం లేదు, వారి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనల గురించి ఆలోచన చేయటం లేదు. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, వారు చేసినటువంటి తప్పులను గురించి ప్రశ్నిస్తే వారు అనుసరించి, వారు ఆరాధించి, వారు భక్తి చేస్తున్నటువంటి దేవతలను, దేవుళ్లను కూడా మార్చివేయడానికి వెనకడుగు వేయటం లేదట. మనుష్యులు నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే, ఆ తప్పు చేస్తున్నావు అని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించేటువంటి ఆ యొక్క దేవుని స్వరూపాన్ని, స్వభావాన్ని విడిచిపెట్టి వేరొక దేవుళ్లను వారి కొరకు ఏర్పాటు చేసుకున్నారట.
దేవుడు కరువుని, రోగము ద్వారా, శత్రువుల ద్వారా, ఖడ్గము ద్వారా వీరిని బాగు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, వీరిని మారు మనసు అనుభవంలోనికి తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అసలు నువ్వు దేవుడివి కాదు, మాకు వేరొక దేవుడు ఉన్నాడని చెప్పి దేవుడినే మార్చుకోవటానికి వెనకడుగు వేయడం లేదు. అందుకే లోకంలో బహుదేవతారాధన ఆరంభమైంది. దేవుడు ఒక్కడే అయి ఉండగా ఎందుకు లోకమంతా అనేక రకాలైనటువంటి విగ్రహాలను పెట్టుకుని బహుదేవతలను ఆరాధిస్తున్నారనంటే కారణం ఏంటంటే, వీరు ఆరాధించేటువంటి దేవుని దగ్గర వీరికి అనుకూలమైనటువంటి తీర్పు, వీరికి అనుకూలమైనటువంటి ఆశీర్వాదం రాకపోతే వీరు వెంటనే వేరొక దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ మరొక ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రకరకాల విగ్రహాలు, రకరకాల బాబాలు, రకరకాల దేవతలు, రకరకాల గుళ్ళు, రకరకాల ప్రాంతాలు మన మధ్యలో ఉన్నాయి. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుని దగ్గర, నువ్వు వెళుతున్నటువంటి నీ యొక్క విగ్రహం దగ్గర నువ్వు అనుకున్నటువంటి నీ కార్యము జరగకపోతే నువ్వు వెంటనే ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి, ఇంకొక ప్రయత్నం ఏదైనా చేయొచ్చా, ఇంకెక్కడికైనా వెళితే ఏదైనా జరుగుతుందా అనేటువంటి నీ ఆలోచనే దుర్మార్గమైనటువంటి ఆలోచన. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, నువ్వు చేస్తున్నటువంటిది తప్పు, నువ్వు మోసం చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, నువ్వు అక్రమం చేస్తున్నావు, కల్తీ చేస్తున్నావు, నువ్వు సంపాదించాలనుకునేటువంటి నీ ప్రయత్నం అంతా కూడా మోసపూరితమైనది, కాబట్టి నేను దానిని అనుమతించను అని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటే, నువ్వు నీ ప్రవర్తన మార్చుకొని, నీ పద్ధతి మార్చుకొని దేవుడిని వెంబడించవలసింది పోయి ఈ దేవుణ్ణే విడిచిపెట్టి వేరొక దేవునిని ఏర్పాటు చేసుకోవటానికి నువ్వెప్పుడైతే ప్రయత్నం మొదలు పెడుతున్నావో, నువ్వు వెంబడిస్తున్నటువంటి దేవుని దగ్గర నువ్వు అనుకున్నటువంటి కార్యం జరగకపోతే ఇంకా ఏదైనా ప్రయత్నం ద్వారా, మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, నేను కూడా విగ్రహారాధనలో నుంచి వచ్చా. మేము కూడా ప్రతిదినము ఆరాధించేటువంటి ఆ యొక్క విగ్రహాలు మా దగ్గర ఉన్నాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏదో జరగలేదని మేము ఆరాధించేటువంటి పరిస్థితిలో నుండి రకరకాలైనటువంటి ప్రాయశ్చిత్తంగా ఏదో పూజలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళం. అందులో ఉదాహరణగా శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళటం, నవగ్రహాల చుట్టూ తిరగటం, వీటిని రోజు ఆరాధించాం. ఎప్పుడూ ఒకసారి, అంటే మన పరిస్థితి, ఇంకా మేము వెంబడిస్తున్నటువంటి దేవుళ్ళ దగ్గర మాకు అనుకూలమైనటువంటి అవకాశం దొరకనప్పుడు వేరొక ప్రయత్నం చేయడానికి ఈ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, అక్కడ పూజలు చేయటం, అక్కడ దానాలు ఇవ్వటం, ఇవి ఒక వ్యక్తి జీవిత కాలంలో బహుశా చాలా తక్కువ, అంటే ఒకసారో, 2 సార్లు, 3 సార్లు మాత్రమే చేసేటువంటి పరిస్థితి. ఎందుకనంటే వారు వెళుతున్నటువంటి భక్తి మార్గంలో వారికి అనుకూలమైనటువంటి అనుకూలత లభించినప్పుడు వారు వెంటనే వేరొక ప్రత్యామ్నాయం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గత కాదంటారా? దుర్మార్గమైనటువంటి ఆలోచన కాదంటారా? దేవుడు నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు మార్పు చెందడానికి ప్రయత్నం చేయకుండా, నీ తప్పును తెలుసుకోకుండా దేవుణ్ణే మార్చేస్తాను అని అంటే నువ్వు అసలు ఎటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నావో ఒకసారి గమనించాలి. ఇటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎందుకు ఉపేక్షించాలో మనం ఆలోచించాలి. యెహెజ్కేలు గ్రంథంలోనే 7వ అధ్యాయం 15వ వచనంలో రాయబడుతుంది, బయట ఖడ్గమున్నది, లోపట తెగులును క్షామమును ఉన్నవి, బయటనున్న వారు ఖడ్గము చేత చతురు, పట్టణములోనున్న వారు క్షామము చేతను తెగులు చేతను మృంగివేయబడుతురు. క్షామము చేతను తెగులు చేతను మింగివేయబడుతురు. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. బయట ఖడ్గమున్నది, లోపట తెగులును క్షామమును ఉన్నవి, బయట వారు ఖడ్గము చేత చచ్చెదరు, పట్టణములో ఉన్న వారు క్షామము చేత తెగులు చేత మింగివేయబడతారు. ఎందుకని దేవుడు ఇంత కఠినమైనటువంటి శిక్షలను ఇస్తున్నాడు అంటే, ఇక్కడ మనుషుల యొక్క దుర్మార్గతను మనం చూస్తున్నాం. వారు దేవుడు గద్దిస్తూ ఉంటే దేవుణ్ణి మార్చివేసేంత భయంకరమైనటువంటి దుర్మార్గతలు కొనసాగుతున్నారు. దేవుడిని మార్చివేయడానికి వాళ్ళు ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. మరి అటువంటి వ్యక్తుల విషయంలో దేవుడు ఎందుకు ఉపేక్షించాలో మనం ఆలోచించాలి. దేవుడు ఉపేక్షిస్తున్నాడు, దేవుడు ఎంతగానో ఓపిక పడుతున్నాడు. అయినప్పటికీ కూడా వీరి ఆలోచన ఏమాత్రము కూడా దేవుని తట్టు, దేవుని ఉద్దేశానికి అనుగుణంగా ఉండటం లేదా? ఎందుకు వీరి ఆలోచన దేవునికి అనుకూలంగా ఉండటం లేదనంటే,
వీరు దుర్మార్గతనే ప్రేమిస్తున్నారు, దుర్మార్గతలోనే జీవిస్తున్నారు, దుర్మార్గతలోనే చనిపోవడానికి ఇష్టపడుతున్నారు తప్ప మారు మనసు అనుభవంలోనికి రావడానికి ఇష్టపడలేదు. దుర్మార్గుని యొక్క ప్రవర్తన గురించి, దుర్మార్గుని యొక్క ఆలోచనల గురించి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో చెప్పబడుతుంది 4వ వచనం నుండి చూస్తే, దేశమందు బీదలను మింగివేయను, దరిద్రులను మాపివేయను కోరువారలరా. అంటే ఉన్నతమైనటువంటి లేదా కొద్దిపాటి బలము కలిగినటువంటి వ్యక్తులు దరిద్రులైనటువంటి వారిని, బీదలను మరింత దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారట, వారిని మరింత మోసము చేయడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఇక్కడ ఆమోసు గ్రంథంలో చెప్పబడుతుంది, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి, దొంగ త్రాసులు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకోను వర్లరా. ఇక్కడ లోకములో ఉన్నటువంటి ఆ వ్యాపారస్తులు గాని, లోకములో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వీరందరి యొక్క ప్రవర్తన గురించి మాట్లాడుతున్నారు. ఏమనంటే, వీరు మోసము చేయడానికి, వీరు ప్రజలను దోచుకోవటానికి, ప్రజలకు నాణ్యత లేనటువంటి ధాన్యమును, ఆహార పదార్థాలను ఇవ్వటానికి. మనందరికి తెలుసండి ఇవన్నీ. ఎందుకంటే ఇవాళ అధిక దిగుబడి కోసము అనేక మంది భయంకరమైనటువంటి రసాయనాలను పంటల మీద వెదజల్లుతున్నారు. వారి పంట లాభాన్ని గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ వారు చల్లుతున్నటువంటి ఆ క్రిమి సంహారక మందుల వల్ల ప్రజల యొక్క ప్రాణానికి ఎంత హాని జరుగుతుందో రైతు ఆలోచించలేడు. కానీ ఆ మందుని ఎవరైతే అమ్ముతున్నారో వారికి తెలుసు దాని ప్రమాదం ఏంటో. కానీ కేవలము డబ్బు కోసమే ఆ విధంగా మనుషులంతా కూడా ప్రజలను మోసము చేస్తూ వారిని నాశనము చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు అవే. దరిద్రులను వెండికి కొనినట్లుగా పాదరక్షకులను ఇచ్చి పేదవారిని కొనున్నట్లు చచ్చు ధాన్యమును మనం అముదము రెండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవును అని చెప్పుకుని వర్లరా, ఈ మాట ఆలకించుడి. చచ్చు ధాన్యమట, ఎందుకు పనికిరానటువంటి ధాన్యమట. మనందరికి తెలుసు ఇవాళ రకరకాలైనటువంటి టెక్నాలజీ వచ్చింది. రైస్ మిల్స్ లో మామూలు ధాన్యాన్ని బాగా పాలిష్ పట్టి సన్నగా తయారు చేసి దానినే కర్నూలు సోనాను లేకపోతే సన్నాలను రకరకాలైనటువంటి పేర్లు పెట్టి అధిక ధరకి అమ్ముతున్నారు. అందులో ఏమి లేదు, కానీ అధిక ధర ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి. వారి యొక్క పరిస్థితులను వారు చక్కబరుచుకోవడానికి ప్రజల పైన, ప్రజలకు తెలియకుండా ప్రజల నుంచి డబ్బు దోచుకునేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. మరి ఇటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రజాపాలకులు, ప్రజలలో కూడా ఇటువంటి దుర్మార్గత ఉన్నప్పుడు దేవుని ఉగ్రత భూమిపైకి మనము రాకూడదని, లేదా వచ్చినందుకు ప్రశ్నించేటువంటి మనస్థితిని మనం ఎలా కలిగి ఉండాలో ఆలోచించాలి. చాలా మంది ప్రశ్నిస్తున్నారు, ఏమిటి కరోనా, ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత కష్టంగా ఉంది, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. ఇలా ఉన్నటువంటి సమస్యల గురించి వాదిస్తున్నారు, సమస్యల గురించి మాట్లాడుతున్నారు, కానీ దానికి కారణము నేనే అని గుర్తించేటువంటి స్థితిలో లేదు. నేనెక్కడ నేను మార్చుకోవాలి అని ఆలోచించేటువంటి పరిస్థితుల్లో లేదు. ప్రజల యొక్క ప్రవర్తన అంతటిని గురించి ఆమోసు గ్రంథంలో చెప్పబడుతుంది. వరట వెండిని ఇచ్చి బానిసలుగా కొనుక్కునేటువంటి పరిస్థితికి బదులు కేవలము కాలికి వేసుకునేటువంటి చెప్పులనిచ్చి పేదవారిని బానిసలుగా మార్చుకుంటున్నారట. చచ్చు ధాన్యమును అమ్మటానికి వారు ఏమాత్రం వెనకాడటం లేదట. వారు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, వారి పండగ దినములను దుఃఖ దినములను గాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదను, అందరి మొలల మీద గోరిపట్ట కట్టజేయుదును, అందరి తలలు ఓడి చేసేదను, ఒకరికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును, దాని అంత్య దినము ఘోరమైనటువంటి శ్రమ దినముగాను. దేవుడు ఉగ్రతల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కడే కుమారుడు కలిగి ఉన్నటువంటి వాడు చనిపోతే ఎటువంటి భయంకరమైనటువంటి రోదన వేదన కలిగి ఉంటాడో, ఎటువంటి ప్రలాపన కలిగి ఉంటాడో, అలాగే
అంత్య దినమున అంటే వారి యొక్క అంతమందు నేను ఘోరమైనటువంటి శ్రమ దినముగా వారికి శ్రమను కలగజేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తాను. రాబో దినముల యందు దేశములో నేనే క్షామమును పుట్టింతును. నువ్వు కరువుకి మాట వినకపోతే రోగాన్ని పంపిస్తాడు. రోగానికి కూడా నువ్వు మాట వినకపోతే శత్రువుని పంపిస్తాడు. శత్రువు నిన్ను బానిసగా, నిన్ను భయంకరమైనటువంటి బానిస బ్రతుకులో నిన్ను మ్రగిపోనట్లుగా చేస్తాడు. అక్కడ కూడా నీకు మారు మనసు రాకపోతే దేవుడు ఖడ్గాన్ని పంపించి నిన్ను చంపివేస్తాడు. దుర్మార్గుల పైకి వచ్చేటువంటి ఉగ్రతను గురించి ఇక్కడ వాక్యం సెలవిస్తాం. ఎంతటి భయంకరమైనటువంటి దుర్మార్గతలో ప్రజలు ఉన్నారనంటే, దేవుడు నువ్వు చేస్తున్నటువంటిది తప్పు అని అంటే ఆ దేవుణ్ణే విడిచిపెట్టి వేరొక దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారట. ఆమోస్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అసలు దుర్మార్గత అంటే ఏమిటంటే, దేశంలో ఉన్నటువంటి ప్రజలను పరిపాలించేటువంటి పాలకులు, అధికారులు, మనుషులు అందరూ కూడా వారు తమ స్వలాభముని ఆకర్షిస్తూ దాని కొరకు సమస్తమును కూడా అంటే న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, అలాగే నీతిని ఘోరమైనటువంటి అవినీతిగాను మార్చివేస్తున్నారట. దీనిని ప్రశ్నించేటువంటి మనుష్యులను వారందరూ కూడా తృణీకరిస్తూ వారి పైన తిరుగుబాటు చేస్తూ ఎంత మాత్రము కూడా లొంగకుండా దేవునినే మార్చివేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకు పెడుతున్నారు. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి దేవుళ్ళు అనబడేటువంటి పేర్లు వినబడుతున్నాయనంటే కారణం ఏమిటంటే, ఎవరికి నచ్చినటువంటి దేవుని దగ్గరికి వారు వెళ్ళడానికి ఆశపడుతున్నారు. ఎవరైతే వారి తప్పులను ప్రశ్నిస్తారో, వారి తప్పులను ఎత్తి చూపుతారో వారిని విడిచిపెట్టి వేరొక దేవుని కొరకు వెతుకుతునే ప్రయత్నం ఉంది. కాబట్టి ప్రపంచంలో అనేక రకాలైనటువంటి మతాలు, అనేక రకాలైనటువంటి దేవుళ్ళు, బహు దేవతారాధన ఏలుబడిలోకి వచ్చింది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు నిజమైనటువంటి దేవుడు, సత్యమై ఉన్నటువంటి దేవుడు, ఏకత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. I will send my anger against you. I will judge you according to your ways. I will repay you for all you have, all your abominations. నీ అసహ్యకరమైన, నీ హేయమైనటువంటి నీ కార్యములన్నిటికీ నేను వెల చెల్లిస్తాను. నువ్వు ఏం చేశావో దానికి ప్రతీకారాన్ని నేను చేస్తాను అంటున్నాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని నేను గమనిస్తున్నాను అంటున్నాడు. నీ యొక్క దుర్మార్గమైనటువంటి పరిస్థితిని బట్టి నా ఉగ్రతను నీ మీదకి పంపుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుర్మార్గుడు నశించాలనంటే ఖచ్చితంగా నశించాలి. కానీ దుర్మార్గుడు నశించడాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడనంటే అది ఎంత మాత్రమూ కాదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి బయటికి రావడానికి దేవుడు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత, దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా, అనేక రకాలైనటువంటి దేవుని వాక్యముల ద్వారా దేవుడు దుర్మార్గుని మారు మనస్సు అనుభవంలోకి తీసుకుని రావడానికి, వాడి హృదయాన్ని మార్చడానికి, వారి ఆలోచన మార్చడానికి, వారి ప్రవర్తన మార్చడానికి దేవుడు అనేక రకాల ప్రయత్నాలు చేసిన తరువాత ఇక వాడిక మారడు అని ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి దేవుడు వచ్చినప్పుడే దుర్మార్గుణ్ణి దేవుడు చంపడానికి ఉగ్రతను పంపుతున్నాడు. ఇది వారి దుర్మార్గతను బట్టి మాత్రమే ఇక్కడ మనం గమనించాలి. దుర్మార్గులందరినీ దేవుడు చంపేస్తున్నాడు అని అంటే అలా అయితే ఈ లోకంలో మనుషులు బ్రతికే అవకాశమే లేదు. దేవుడు దీర్ఘశాంతము వహిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దుర్మార్గులు తిరిగి మంచి ఆలోచనలకు వస్తాడేమో, కానీ వారు ఆ దుర్మార్గతలోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నారు. రోమిల్కి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇక్కడ 2వ అధ్యాయం రోమిల్కి రాసినటువంటి పత్రిక 2:5-6 5వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం చూస్తే ఇక్కడ కొన్ని మాటలు మనకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉన్నాయి. నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. దుర్మార్గుడు ఎలా మరణమవుతున్నాడు, దుర్మార్గుడు ఎలా లయమవుతున్నాడు, ఎలా నాశనం అవుతున్నాడు అని అంటే వారి యొక్క కాఠిన్యమును, మార్పు చెందనటువంటి వారి హృదయమును ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. He has given so many chances. God used to give so many chances to the
wicked people. Simply, he will not kill them. He will not trouble them. He will not punish. He gave them many chances. ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చిన తరువాత వారి ఉగ్రత లేదా వారి యొక్క దుర్మార్గత మరింత ప్రబలమవుతున్నప్పుడు దేవుడు విసిగి వేసారి ఇక వారిని మరణానికి అప్పగించబోతున్నాడు. వారికి వార్నింగ్, ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్, ఫోర్త్ వార్నింగ్ లోనే ఆయన చంపడానికి ఇష్టపడుతున్నాడు. మొదట కరువు అంటున్నాడు, తరువాత రోగాన్ని పంపిస్తున్నాడు, ఆ తరువాత శత్రువుని పంపుతున్నాడు. ఈ మూడు విషయాలలో, ఈ మూడు హెచ్చరికలలో ఆయన వారిని చంపడానికి కాదు, వారిలో మార్పు రావాలని ఆలోచన చేస్తున్నాడు. అయితే వీరు కరువు వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూడటం లేదు, రోగం వచ్చినప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడటం లేదు. శత్రువు రాబోతున్నాడు, ఖడ్గము రాబోతుంది. భారతదేశానికి చైనా భయంకరమైనటువంటి పెనుముప్పుగా ఉంది. పాకిస్తాన్ భయంకరమైనటువంటి పెనుముప్పుగా ఉంది. శత్రువు రాబోతున్నాడు. పాకిస్తాన్ బలంగా ఉండకపోవచ్చు, కానీ చైనా మనకంటే బలమైనటువంటి దేశం. చైనా అనుదినము మనల్ని లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. మనుష్యులు అవినీతిని, లంచగొండితనాన్ని, ఈ భయంకరమైనటువంటి అన్యాయమైనటువంటి పరిపాలన కనుక విడిచిపెట్టకపోతే, అక్రమాన్ని విడిచిపెట్టకపోతే, దుర్మార్గతను విడిచిపెట్టకపోతే, శత్రువు కూడా మనల్ని బానిసలుగా మార్చుకొని బానిస బ్రతుకుల్లో నెట్టబోయేటువంటి ప్రమాదం. అక్కడ కూడా మనం మార్పు పొందకపోతే ఇక మనకి ఖడ్గమే. దేవుడు ఖడ్గాన్ని పంపించి మనల్ని సంహరించుకుంటున్నాడు. మనం గమనించాలి, దేవుడు దుర్మార్గునికి అనేక రకాలైనటువంటి అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ వ్రాయబడుతుంది, నీ కాఠిన్యమును మార్పు నందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీకు నువ్వే నీ దుర్మార్గత నుంచి బయటికి రాకపోవడం వల్ల దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాబోతుంది. దానికి కారణము నువ్వే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ప్రతి వానికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. నువ్వేం చేస్తున్నావో దాన్ని బట్టి నీకు శిక్ష, నువ్వేం చేస్తున్నావో దాన్ని బట్టి నీకు దీవెన. నీ క్రియను బట్టే దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్నావా, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నువ్వు దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నావా, దేవుడు ఖచ్చితంగా నిన్ను సంహరిస్తానంటున్నాడు. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మంచి పనులను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. హల్లెలూయా. నువ్వు చెడ్డ పనిని ఓపికగా చేస్తున్నావా, మంచి పనిని ఓపికగా చేస్తున్నావా? దేవుని వెంబడించేటువంటి వారందరూ కూడా మంచి పని, సత్క్రియను ఓపికగా చేయాలి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను, అంటే యుగ యుగాలు జీవించేటువంటి నిత్య జీవమును వెతుకు వారికి నిత్య జీవము దొరుకుతుంది. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. చూడండి, భేదములు పుట్టించేటువంటి ప్రయత్నం, రాష్ట్రంలో, దేశంలో, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం, భాషల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం, అన్యమతలు అంటే రకరకాలైనటువంటి మతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనంటే వారి స్వలాభము కొరకు దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. మన రాష్ట్రంలో భయంకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. గుళ్లను పగలగొట్టారని, విగ్రహాలను దోచుకు వెళ్ళారని, రథాలను తగలబెట్టారని భయంకరమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి ఇవన్నీ అంటే, ఎవరో ఒకరి యొక్క స్వలాభము కొరకు దుర్మార్గమైనటువంటి క్రియ జరిగించి ప్రజలను మోసము చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఇక్కడ రాయబడుతుంది, భేదములను పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దేవుని ఉగ్రత, రౌద్రము రావడానికి కారణం ఏమిటంటే మనుష్యులలో ఉన్నటువంటి భేదాలు పుట్టించేటువంటి స్వభావం, సత్యమును గురించి ఆలోచించినటువంటి పరిస్థితి ఏ వ్యక్తులు అయితే ఉందో వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును.
ఇక్కడ దేవుడు ఎవరిని కూడా ఉపేక్షిస్తానట్లేదు. యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, అన్యజనుడైనా ఎవరైనా సరే దుష్కార్యము చేసేటువంటి వారందరికీ కూడా శ్రమ, వేదన కలగజేస్తానంటున్నాడు. ఇందులో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దుష్కార్యము చేయు ప్రతి మనుషునికి శ్రమ, వేదన ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని అంటున్నాడు. శ్రమ, వేదన కలుగుతుంది అని అంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన గురించి మనం ఆలోచించాలి. దుర్మార్గతను విడిచిపెట్టలేనటువంటి స్థితి గురించి ఆలోచించాలి. ఆ మనుషుల్లో ఉన్నటువంటి మార్పు లేనటువంటి, కరుడు కట్టినటువంటి రాతి వంటి గుండెను కలిగి ఉన్నటువంటి మనుషులు తమ యొక్క దుర్మార్గతను గురించి ఆలోచించి దానిని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయక దేవునినే తొలగించి మరొక దేవునిని ఆశ్రయించడానికి వారు ముందుకు పెడుతున్నారు. ఇక ఇంతకు మించినటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గత వేరొకటి ఉండదు. దీనిని బట్టి దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడో మనమందరం కూడా గమనించవచ్చు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 12వ వచనంలో రాయబడుతుంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇక్కడ మనుష్యుల మీద ప్రేమ లేదు, కుటుంబంలో ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ లేదు. వీటన్నిటిని బట్టి చూస్తే ఎందుకు ఈ ప్రేమ చల్లారిపోతుందంటే మనుష్యులలో అక్రమము పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది, మోసము చేయడానికి ఇష్టపడుతున్నారు, ప్రజలను దోచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే ఈ అక్రమం అనేటువంటిది విస్తరించిందో ప్రేమ చల్లారిపోయింది. కాబట్టి దేవుని ఉగ్రత ఖచ్చితంగా భూమి మీదకి రాబోతుంది. గడిచిన వారంలో మనం దేవుని వాక్యాన్ని గమనించాం, విన్నాం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అని అంటే దేవుడు తన మాటను విని దాని ప్రకారం నడుచుకునేటువంటి వారిని ప్రేమిస్తున్నాడు. తాను ప్రేమించినటువంటి వారందరినీ కూడా శిక్షణ ఇచ్చి వారందరినీ కూడా మరింత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించడానికి దేవుడు వారందరినీ గద్దించి, శిక్షించి, హెచ్చరించి వారికి అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దుర్మార్గుల విషయంలో కూడా దేవుడు దీర్ఘశాంతము వహించి వారి యొక్క పాపాలను సహించి 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 ఇక సహించలేనటువంటి పరిస్థితుల్లో వారిలో ఎప్పుడైతే ప్రేమ చల్లారిపోయిందో, ప్రేమ అనేటువంటిది దేవుని యొక్క సుగుణమని, ఆ సుగుణాన్ని కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని కలిగి ఉన్నటువంటి వారని మనం గడిచిన వారంలో చెప్పుకున్నాం. మరి ఆ ప్రేమ చల్లారిపోతే దేవుని ఉగ్రత ఖచ్చితంగా వారి మీద ప్రదర్శించబడుతుంది. అక్రమం ఎప్పుడైతే విస్తరిస్తుందో ప్రేమ అనేటువంటిది ఉండదు. అది కుటుంబంలో అయినా, సమాజంలో అయినా, లోకంలో అయినా కూడా ప్రేమ చల్లారిపోయినప్పుడు ఇక అక్కడ దుష్టుని యొక్క ప్రభావమే ఉంటుంది. కాబట్టి దుష్టుని ప్రభావం కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా అది క్యాన్సర్ రోగము వంటి ప్రభావం కలదు. కాబట్టి ప్రతి వ్యక్తి దేవుని ఉగ్రతకు గురికాక తప్పదు. దుష్టత్వాన్ని బట్టి దేవుడు శిక్షించడానికి ఎంతో సహనాన్ని కలిగి ఎంతగానో ప్రయత్నించి ఇక తప్పని పరిస్థితుల్లో దేవుడు వారిని సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరైతే దేవునిని వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరూ కూడా అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షించబడును అని వాక్యం సెలవిస్తుంది. దుర్మార్గుడు దుర్మార్గతను బట్టి అభివృద్ధి చెందుతూ ఉంటే వానిని చూచి మత్సరపడవద్దు, వారిని చూచి వారికి ఉన్నది ఆశించవద్దు, వారి వలె ప్రవర్తించవద్దు, వారి ప్రవర్తనను కలిగి ఉండటానికి ప్రయత్నము చేయవద్దు. అంతము వరకు నువ్వు సహనము కలిగి ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా రక్షించబడతావు అని వాక్యం సెలవిస్తావు. దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉంది. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాప క్షమాపణను కూర్చున్నటువంటి సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్త అంతటను ప్రకటించబడిన తరువాతే అంతము రాబోతుంది. ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించిన తరువాత దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని సువార్త ప్రకటించబడుతుంది. సువార్తను విని ఎవరైతే మారు మనసు పొందుకుంటారో వారందరూ కూడా రక్షణ పొందుకునేటువంటి అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు దుర్మార్గులను శిక్షించడానికి బదులుగా వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో రాయబడుతుంది.
యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ వ్రాయబడుతుంది, దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి, దేవుడు ఎంత కనికర పూర్ణుడో, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో. ఆయన మనందరికీ తెలుసు, లోకమంతా కూడా దుర్మార్గతలో ఉంది, భయంకరమైనటువంటి మోసముతో ఉంది, భయంకరమైనటువంటి అన్యాయాన్ని న్యాయంగా పరిగణిస్తున్నారు, అవినీతిని నీతిగా పరిగణిస్తున్నారు, లంచగొండితనాన్ని ఇవాళ లోకమంతా కూడా అది యథార్థమైంది గాను లేదా న్యాయమైంది గాను పరిగణించబడుతుంది. ఇటువంటి స్థితిలో మనం ఉండగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన మధ్యలోనికి వచ్చి మనందరి విషయమై ఆయన మాట్లాడుతున్నారు. మీరు చేసినటువంటి తప్పులన్నిటినీ నేను నా మీద వేసుకొని మీ నిమిత్తము నేను మీ శిక్షకు నేను మరణాన్ని అనుభవించి మిమ్మల్ని విడిపిస్తాను అని ఆయన ఈ భూలోకానికి వచ్చి మనందరి నిమిత్తము సిలువలో మరణించారు. ఆయన మరణము ద్వారా మనకు పాప క్షమాపణ దొరికింది. ఆయన మరణము ద్వారా మనకు రక్షణ ఉంది. ఆయన మరణము ద్వారా మనకు పరలోకములో నిత్యము జీవించేటువంటి ఆధిక్యత లభించింది. ఇట్టి సువార్తను విని దాని ప్రకారము పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మనలో ఉన్నటువంటి పాపమును, అన్యాయమును, అక్రమమును, దుర్మార్గతను మనం విడిచిపెట్టినట్లయితే మనం రక్షించబడతాం. మనం రక్షించబడటానికి ఒక అవకాశాన్ని దేవుడు కలగజేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, దుష్టులు మరణమునందుట చేత నాకు ఏమాత్రము సంతోషము కలుగునా, ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. తమ ప్రవర్తనను సరి చేసుకొని తిరిగి మంచి స్థితిలో జీవించటమే నాకు సంతోషాన్ని కలిగిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలోనే మరొక మాట మాట్లాడుతున్నాడు ఆయన. 33వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట దేవుని యొక్క హృదయాన్ని మనకు తెలియజేస్తా ఉంది. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు, దేవుడు అంటున్నాడు, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడిని చంపేయాలని దేవుడు కోరుకోవటం లేదు. పాపిని చంపాలని దేవుడు కోరుకోవటం లేదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప ప్రేమమయుడో ఆలోచన చేయండి. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నేను సంతోషపడతాను అంటున్నాడు. దుర్మార్గుడిని చంపాలనేటువంటి ధ్యేయాన్ని దేవుడు కలిగి లేడండి. దుర్మార్గుడైనా మంచివాడైనా వాడిని బ్రతకనివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారిలో ఉన్నటువంటి దుర్మార్గతను మాత్రమే ఆయన తొలగించాలని కోరుకుంటున్నాడు. పాపము చేసేటువంటి వ్యక్తిని పాపము విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఆ పాపిని చంపమని చెప్పడం లేదు దేవుడు. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని యూదులందరూ తీసుకుని వచ్చి, బోధకుడా, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది, ఈవిడ వ్యభిచారం చేస్తూ ఉంది. స్త్రీ వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో ఉంది కదా, మరి నీవైతే ఏమి తెలియజేస్తావు, ఈవిడిని చంపమంటావా అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీ చేసినటువంటి పాపాన్ని ద్వేషిస్తున్నాడు కానీ ఆ స్త్రీని ద్వేషించడం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, మీలో పాపము చేయనటువంటి వాడు మొదటిగా ఆవిడ మీద రాయి వెయ్యవచ్చు అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి చేతిలోని రాళ్లను విడిచి వెళ్ళిపోయారు. యేసయ్య ఆ స్త్రీని చూస్తూ అంటున్నాడు, ఏమ్మా, నేను ఎవరు శిక్షించలేదా? లేదయ్యా, ఎవరు శిక్షించలేదు. అయితే నేనును నిన్ను శిక్షించను. ఇక మీదట పాపము చేయక నువ్వు జాగ్రత్తగా మంచి బ్రతుకుని బ్రతకమని దేవుడు ఆ స్త్రీకి సూచించాడు. ఆ స్త్రీ ఎప్పుడైతే పశ్చాత్తాపపడిందో, తన పాపమును ఒప్పుకుని ఎప్పుడైతే ఆ పాపమును విడిచిపెట్టిందో, ఆ స్త్రీ జీవించటానికి, బ్రతకటానికి ఆవిడ అర్హతను సంపాదించింది. దుర్మార్గుడైనటువంటి వాడు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి తన పాపమును విడిచిపెట్టి దేవుని వాక్యమును విని దేవునికి లోబడతాడో ఆ వ్యక్తి జీవించటానికి, యుగయుగాలు జీవించటానికి ఆ వ్యక్తి అర్హతను పొందుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి చనిపోవటము, మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు.
దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, కాబట్టి ప్రజలారా, మనస్సు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు తిప్పుకొనుడి. మీరెందుకు మరణమునందుదురు? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? దుర్మార్గతలోనే ఎందుకు మరణం అవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? దుర్మార్గతలో చనిపోయేటువంటి వ్యక్తి పాతాళంలో రెండవ మరణాన్ని కూడా అనుభవించాలి. మారు మనసు పొందినటువంటి వ్యక్తి భూమిపైన మరణించినా కూడా దేవుని యొక్క పరలోక రాజ్యంలో నిత్యము జీవించడానికి అవకాశం ఉంది. దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు దుర్మార్గతలోనే మరణించాలని ఆశపడుతున్నావు? కమ్ అండ్ రిపెంట్. నువ్వు మారు మనసు పొందు, పశ్చాత్తాపపడు, నీ పాపాన్ని ఒప్పుకో, పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. తద్వారా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయమని దేవుడు తెలియజేస్తున్నావు. దుర్మార్గుడు శిక్షను తప్పించుకోగలడా అంటే ఖచ్చితంగా తప్పించుకోగలడు. హౌ కెన్ హీ ఎస్కేప్ ఫ్రమ్ ద wrath of God? దేవుని ఉగ్రతను ఒక దుర్మార్గుడు ఎలా తప్పించుకోగలుగుతాడనంటే పశ్చాత్తాపమును కలిగి ఉండటం ద్వారా. రిపెంటెన్స్, బై రిపెంటెన్స్ హీ కెన్ సేవ్. పశ్చాత్తాపాన్ని కలిగి ఉండటం ద్వారా దేవుని యొక్క క్షమాపణను పొందుకోగలుగుతాడు. ఏ వ్యక్తి అయినా సరే దేవుని దగ్గర పశ్చాత్తాపడితే, తన పాపమును, తన తప్పును తెలుసుకుని దేవుని దగ్గర ప్రాధేయపడి బ్రతిమిలాడి వేడుకుంటే దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడంటున్నాడు. దేవుడు అంటున్నాడు, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేవుని వాక్యం మాట్లాడుతుంది. హృదయపూర్వకంగా దేవుడు నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడట. కెన్ యూ బిలీవ్ దిస్ వర్డ్? ఎలా వచ్చింది విచారము గాని, దుఃఖము గాని, బాధ గాని, శ్రమ గాని, కష్టము గాని, రోగము గాని ఎలా మనుషులకు సంభవిస్తున్నాయనంటే వారి దుర్మార్గతను వారు విడిచిపెట్టక దుర్మార్గతలోనే కొనసాగుతున్నారు. కాబట్టి మనుషులకు విచారము, బాధ, రోగము, సమస్యలు ఇవన్నీ కూడా వారిని చుట్టుముట్టి వారిని వేదనకు గురి చేస్తున్నాయి. వాటిని దేవుడు అనుమతించడం లేదు, దేవుడు వాటిని పంపటం లేదు. మనుషుల యొక్క ప్రవర్తనను బట్టే అవి వారి మీదకి వస్తున్నాయి. అందుకే ఇక్కడ విలాప వాక్యములు 3:33లో చెప్పబడుతుంది, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంత కృప కలిగినటువంటి వాడు. ఆయన హృదయపూర్వకంగా నిన్ను నన్ను నరకానికి అప్పగించడానికి ఇష్టపడటం లేదట. ఆయన ఏమంటున్నాడంటే, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును అంటున్నాడు. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఎంత సంతోషంగా ఆ బిడ్డను చేర్చుకొని తన నిమిత్తము విందును జరిగించాడో మనందరికీ తెలుసు. దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి పశ్చాత్తాపడతాడో ఆ పశ్చాత్తాపడినటువంటి వ్యక్తులను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు దుర్మార్గులను దుర్మార్గతను విడిచిపెట్టమంటున్నాడు తప్ప దుర్మార్గుని దుర్మార్గతలోనే చంపడానికి మాత్రం ప్రయత్నం చేయటం లేదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఈ కరోనా విలయ తాండవాన్ని బట్టి దేవుడు ఎందుకు అనుమతించాడంటున్నాడు. దేవుడు ఎందుకు అనుమతించకూడదో దుర్మార్గుని యొక్క దుర్మార్గతను గురించి మనం ఆలోచన చేస్తాం, వాడి యొక్క ప్రవర్తన గురించి ఆలోచన చేస్తాం, వాడు చేస్తున్నటువంటి అన్యాయము, అక్రమము, భయంకరమైనటువంటి మోసాలను గురించి మనం ఇప్పుడు ఆలోచన చేశాం. ఎందుకు దుర్మార్గునిపైకి శిక్ష రాకూడదో మనము జవాబు చెప్పాలి. కానీ దుర్మార్గుడి విషయమై దేవుడు దుర్మార్గుని మరణానికి అప్పగించాలని నేను ఆశపడటం లేదంటున్నాను. మరి ఏమంటున్నాడు దేవుడు? దేవుడు అంటున్నాడు, వాడు మారు మనసు పొందాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనంలో ఆయన అంటున్నాడు, దుర్మార్గుడు జీవము కొరకు దేవుని వైపు చూడటం లేదు అంటున్నాడు. దుర్మార్గుడు జీవము కొరకు దేవుని వైపు చూడటం లేదంట. ఎంత అన్యాయమో చూడండి. దుర్మార్గుడు జీవాన్ని సంపాదించుకోవడానికి, బ్రతకటానికి దేవుని వైపు చూడటం లేదంట. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే దుర్మార్గుడు దుర్మార్గతను విడిచిపెట్టి తాను జీవించడానికి ప్రయత్నం చేస్తాడో వారికి ఖచ్చితంగా నిత్య జీవం ఉంది. వారికి జీవాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు. తద్వారా వారందరూ కూడా శిక్ష నుంచి తప్పించబడ్డారు. దుర్మార్గుని రక్షించడానికి దేవుడు ప్రయత్నాలన్నీ చేశాడు. దేవుణ్ణి సందేహపడటానికి కానీ,
దేవుని నిందించడానికి కానీ అవకాశమే లేదు. నువ్వేం మాట్లాడుతున్నావో నువ్వు గమనించు. నీ ప్రవర్తన మార్చుకోకుండా, నీ పాపాన్ని విడిచిపెట్టకుండా, నీ దుర్మార్గత విడిచిపెట్టకుండా నువ్వు దేవుని ప్రశ్నిస్తున్నావనంటే నువ్వు ఎంత మూర్ఖమైనటువంటి స్థితిలో ఉన్నావో, ఇంకా మూర్ఖుడిగానే నువ్వు దేవుని ఉగ్రతకు గురి అవ్వటానికే ఇష్టపడుతున్నావు కానీ దేవుని ఇంకా నువ్వు నిందించి భయంకరమైనటువంటి పాపములను ఉంటున్నావు కానీ నీ పాపములకు పశ్చాత్తాపడటం లేదు. దేవుని వాక్యం సెలవిస్తాం, సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని కోరుకొనుచున్నాను. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దుర్మార్గులందరూ కోరుకోవాలని నేను ఆశపడుతున్నాను. సత్యమును గూర్చి కమ్ బ్యాక్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. సత్యమును గూర్చి ఎవరైతే ఆలోచన చేస్తారో, సత్యము మనుషులను స్వతంత్రం చేస్తుంది, పాపము నుంచి విడిపిస్తుంది, పాపములో ఉన్నటువంటి ఆ యొక్క పాపపు ప్రభావాన్ని, దాని యొక్క తీవ్రతను గురించి తెలియజేసి ఆ పాపము నుండి విడుదల పొందుకోవటానికి సత్యము మనుష్యులను స్వతంత్రులుగా చేయగలదు. నువ్వు సత్యాన్ని గురించి ఆలోచన చేస్తున్నావా? సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానమును పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానము కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారందరూ కూడా దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హతను సంపాదించుకుంటారు. దేవుని నిత్యరాజ్యమును స్వాస్థ్యంలో పొందుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఎవడను నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ఎవడను నశింపవలనని దేవుడు ఇష్టపడటం లేదు, అందరూ మారు మనస్సు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతాన్ని వహిస్తూ ఉంటే మనుషులందరూ ఏమంటున్నారంటే, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు ఎందుకు కరోనా పంపించాడు, దేవుడు ఎందుకు మనుషులందరూ చచ్చిపోవడానికి ఈ వైరస్ ని పంపించారు అని దేవుడిని ప్రశ్నిస్తున్నా. నువ్వు దేవుణ్ణి కాదు ప్రశ్నించాల్సింది, నువ్వు ప్రశ్నించుకో. నీ అధికారులను నువ్వు ప్రశ్నించు, నీ ప్రభుత్వ అధికారులను నువ్వు ప్రశ్నించు. వారు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, నువ్వు చేస్తున్నటువంటి అన్యాయం, నువ్వు చేస్తున్నటువంటి అక్రమము, నువ్వు చేస్తున్నటువంటి పాపము నువ్వు ప్రశ్నించుకో. సమాధానం నీ దగ్గరే ఉంది. దేవుడు ఒకటే దీర్ఘశాంతమును కలిగి నిన్ను తిరిగి తన దగ్గరికి చేర్చుకోవాలని ఆశపడుతున్నాను. కానీ నీ ప్రవర్తన ఎలా ఉందనంటే, ఇంకనూ దేవుని ప్రశ్నిస్తూ, ఇంకనూ దేవుని తృణీకరించేటువంటి మనస్థితిని కలిగి ఉన్నావు. నీ తృణీకరించేటువంటి స్వభావాన్ని బట్టే నీ మధ్యలో తెగులు విస్తరిస్తుంది. తెగులే కాదు, శత్రువు కూడా రాబోతున్నాడు, ఖడ్గము కూడా రాబోతుంది. నీ జీవితంలోనికి శత్రువు రాబోతున్నాడు, నీ జీవితంలోనికి ఖడ్గం రాబోతుంది. పశ్చాత్తాప పడకపోతే నువ్వే నాశనం చేసుకుంటావు. కానీ నీ నాశనానికి దేవుడిని నువ్వు నిందించడానికి అవకాశం లేదు. నీ నాశనానికి నువ్వే కారణం. నువ్వెవరిని నిందిస్తున్నావు, ఎవరిని నిందించాలనుకుంటున్నావు, ఎవరిని తప్పు పట్టాలనుకుంటున్నావు? తప్పు నీ దగ్గర ఉంచుకొని నీ తప్పుల గురించి ప్రశ్నించేటువంటి ప్రతి దేవునికి సంబంధించినటువంటి దేవుని సేవకులను నువ్వు విడిచిపెట్టి నీ ఇష్టానుసారమైనటువంటి, నీకు అనుకూలమైనటువంటి బోధ చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు. నీకు అనుకూలమైనటువంటి భక్తిని జరిగించుకోవడానికి ఆశపడుతున్నావు. నీలో పశ్చాత్తాపము, మారు మనసు రానంత వరకు దేవుని ఉగ్రత నిన్ను విడిచిపోదు. దేవుడు దీర్ఘశాంతము వహిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు. ఆయన గనక ఈ క్షణమే దుర్మార్గులందరినీ లయము చేయాలనంటే భూమి పైన మిగిలి ఉండేటువంటి జనాభా కేవలం 10 సంఖ్యలోనే ఉంటుంది. నీకు ఇవ్వబడుతున్నటువంటి సమయం ఏమిటంటే మారు మనసు పొందడానికి సమయాన్ని ఇస్తున్నాడు. మీ కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని నియమించాడు. ఆయనను పంపి మిమ్మల్ని రక్షించడానికి దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేసుకునే 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారిని భూమిపైకి పంపించాడు. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు ఉంది మీరు ఆయన తట్టు తిరగాలి. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నుండి యేసుక్రీస్తు ప్రభు తట్టు తిరగాలి. ఏ వ్యక్తి అయితే మారు మనస్సును కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే తన పాపమునకు, తన దుర్మార్గతకు పశ్చాత్తాపడతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుని ద్వారా క్షమించబడతాడు.
దుర్మార్గుడు శిక్షను తప్పించుకోగలడా? ఎస్, he can come out of the punishment of God. How? It is very simple. Those who repent and those who obey the word of God, ఎవరైతే మారు మనస్సు పొంది దేవుని మాటకు విధేయత చూపుతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల నిమిత్తము చనిపోయాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే తమ యొక్క పరిస్థితి అంతటిని కూడా గమనించి దానిలో నుంచి బయటికి రావడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్యము వైపు ఎవరైతే తిరుగుతారో వారందరూ కూడా రక్షించబడటానికి అవకాశం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నాలో పాపం లేదండి, దుర్మార్గత లేదండి, నేను మంచివాడిని అని అనుకుంటున్నావా? దెర్ ఇస్ నో ఛాన్స్. ఈ లోకములో పాపము చేయనటువంటి మనిషి లేనే లేడు. కాబట్టి ఇప్పుడే నువ్వు కనుక పశ్చాత్తాపపడగలిగినట్లయితే, దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారుమనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అనేటువంటి ఆలోచనతోటి నువ్వు గనక ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి, నీ పాపముల నిమిత్తము ఆయన మరణించి నీ పాపమునకు రావలసినటువంటి శిక్షను ఆయన సిలువలో అనుభవించాడు అని నమ్ముతావో, నీ పాపములన్నీ కూడా ఇచ్చివేయబడతాయి. నీ పాపములన్నిటి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు పరిహారాన్ని చెల్లించారు. నువ్వు మారు మనస్సు నుండి ఆయన తట్టు తిరుగు. దుర్మార్గులను రక్షించడానికే ఆయన భూమిపైకి వచ్చాడు. పాపులను రక్షించడానికే ఆయన ఈ భూమి పైన 33.5 సంవత్సరాలు జీవించాడు. నువ్వు రక్షించబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీకు అనుకూలమైనటువంటి దేవుడు, నీకు సరిపోయినటువంటి దేవుడు. ఆయన ద్వారానే నీకు రక్షణ కలుగుతుంది. దయచేసి ఆలోచన చేయండి. దేవుడు మనందరినీ రక్షించడానికి ఆశపడుతున్నాడు. పశ్చాత్తాపము కలిగినటువంటి వారందరినీ కూడా విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాపము నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పశ్చాత్తాపడటానికి సిద్ధంగా ఉన్నావా? సత్యమును వెతకడానికి సిద్ధంగా ఉన్నావా? దుర్మార్గతలోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నావా? అవకాశం దేవుడు నీకే ఇస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. నువ్వు దేన్ని కోరుకుంటే దానినే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు మారు మనసు పొందాలనుకుంటే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు. దుర్మార్గతలోనే ఉండాలనుకుంటే నిత్య నరకం ఇస్తాడు. ఆలోచించే దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తీర్పులోనికి మనందరినీ తీసుకురాబోతున్నాడు. ఆయన తీర్పులో నువ్వు ఏ వైపు ఉంటావో ఆలోచన చేయి. దేవుని పక్షముగా ఉంటావా? దేవునికి వ్యతిరేకమైనటువంటి పక్షముగా ఉంటావా? దేవుని పక్షముగా ఉంటే నిత్య రాజ్యం, దేవునికి వ్యతిరేకముగా ఉంటే నిత్య నరకం. దుర్మార్గుని కూడా ఆయన రక్షించాలని ఆశపడుతున్నాడు. అందుకే దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి మారు మనసు పొంది తిరిగి తన వద్దకు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ఆలోచన దేవుని తట్టు తిప్పినట్లయితే, సత్యమును కూర్చినటువంటి ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదించి దీవించి పరలోకములో నిత్యము జీవింప చేయడానికే ఆయన ఎదురు చూస్తున్నాడు. అది యేసుక్రీస్తులోనే నీకు లభించబోతుంది. క్రీస్తు తప్ప నీకు వేరొక అవకాశమే లేదు. మహోన్నతుడా, మహాగణుడా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మా పట్ల మీరు కలిగి ఉన్న దీర్ఘశాంతమును బట్టి మీకు స్తోత్రం. మీ ప్రేమను కనికరమును బట్టి మీకు స్తోత్రం. అయా, నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయా నాయన తండ్రి, ఈ యొక్క లైవ్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పాపములను క్షమించి, వారి దుర్మార్గతల నుండి వారిని బయటికి తీసుకొని వచ్చి, వారిలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని అంతా కూడా తుడిచివేసి మీ పరిశుద్ధాత్మను వారిలో ఉంచి వారిని అభివృద్ధి పరిచి దీవించి ఆశీర్వదించి ఆరోగ్యవంతులుగా నాయన ఈ భూమి మీద నాయన తండ్రి దీర్ఘకాలము జీవించుటకు మీ కృప చూపించి ప్రతి కుటుంబమును నాయన మీ రెక్కల చాటున భద్రపరచం.
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అనుజ్ఞ సహవాసం మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జై, శిలువ రక్తమునకే జై. ప్రవేశం నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు.